ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాం, విదేశాలకు వెళ్ళాం, ఉద్యోగాలు చేస్తున్నాం. రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడంలో తప్పులేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇదిగో ఇంగ్లీష్ మీడియం అంటుంది, ఇదిగో ఇందులో టీచర్ లేరు, లేకపోతే కనుక స్కూళ్ళను బాగు చేస్తుంది, ఇందులో సరిగ్గా లేదు, ఇలాంటి విమర్శలు చేయడంలో తప్పేం లేదు. సైద్ధాంతికపరమైన అంశాల మీద విమర్శ చేయడంలో తప్పలేదు. సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పనినో ఇట్లాంటి దాని మీద చర్చ జరగాలని కోరుకోవడంలో కూడా తప్పలేదు. చర్చ జరగాలని అసలు విద్యావంతులు కోరుకోవాలి. కానీ జరుగుతున్నది ఏంటి? వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వ హననం, పెళ్ళాలని, పిల్లల్ని, కూతుళ్ళని ఇట్లాగా దుర్భాషలాడేటటువంటి వ్యవహారం. ఇదే తప్పు. ఐటీడీపీకి సంబంధించినటువంటి యశస్వి అనేటువంటి ఆయన అమెరికాలో చేసింది పొలిటికల్ విమర్శలు చేశారు, వ్యక్తిత్వ విమర్శలు చేశారు. ఆ వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో తనకి లుకౌట్ నోటీస్ ఇవ్వడం, ఇక్కడికి దిగ్గానే తనని అరెస్ట్ చేయడం, మమ్మల్ని చూడడానికి వస్తే ఎట్లా చేస్తారా అంటాం. ఆ తర్వాత అతను పాస్పోర్ట్ తీసుకుంటే ఆ పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పడం, పాస్పోర్ట్ అప్లికేషన్కి ఓకే చెప్పారు తప్పించి లుకౌట్ నోటీస్ ఏమి ఇంకా విత్డ్రా చేయలేదు. రెండో పక్కన పదే పదే పిలిచి విచారిస్తున్నారు. మొదటిసారి 100 మంది వచ్చారు, ఆయన కూడా గట్టిగా మాట్లాడారు. రెండోసారి 50 మంది వచ్చారు, మూడోసారి 10 మంది వచ్చారు. ఈ దఫా ఒకళ్ళు వస్తారో లేదో తెలియదు. విచారణ పేరుతో సిఐడి తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే తను అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి. అక్కడ నుంచి విమర్శ చేయడం తప్పని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. కానీ వ్యక్తిగత విమర్శలు, భార్యల్ని, పిల్లల్ని, ఇళ్లల్లో మహిళల్ని తిట్టే తిట్లు చదువుకున్న వాళ్ళని చెయ్యొచ్చా లేదా అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ఇబ్బందులు తర్వాత అవసరమా అన్నది ఆలోచించుకోవాలి.